చూస్తే ఒక మంత్రి గారిని కలిసిన తర్వాత ఆయన ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు. 2019లో ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేశారు అని ఆయన పెట్టారు. అధికారంలో ఎవరు ఉండేయండి అప్పుడు? వైకాపా ప్రభుత్వం కాదా? ఆయన తెలియదా ఇట్లా ఒప్పందాలు రద్దు చేస్తే ఇబ్బంది పడతామని? అంటే ఎలాంటి అనుభవం లేని వ్యక్తి, ఒక విజన్ లేని వ్యక్తి, కనీసం మంత్రిగా పనిచేయని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే ఇంత నష్టపోతాం స్వామి. ఆయన ఎంతసేపు నాకెంత అని ఆలోచించిన వ్యక్తి తప్ప ప్రజలకి మంచి చేద్దాం, అభివృద్ధి చేద్దాం, ఉద్యోగాలు కల్పిద్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం అని ఏనాడైనా ఆలోచించలేదు. 5 సంవత్సరాలు చెప్పుకునే స్థాయి ఒక కంపెనీ వచ్చిందా మనకి? ఏనాడైనా ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక్కరిన మాట్లాడారండి 5 సంవత్సరాలు? నేను అసూయపడేవాడండి. అరే తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి కంపెనీలు, తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి కంపెనీలు, 5 సంవత్సరాలు ఇంత నష్టపోతున్నాం ఏంటని చాలా బాధపడ్డేవాడిని. అరే ఉన్న కంపెనీలు పంపించే కదా, అమర్రాజాని పంపించే. ఇట్లనే హెరిటేజ్ని కూడా ఇబ్బంది పెడితే వాళ్ళు వెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు 5 సంవత్సరాల్లో. ఇక్కడ చేయనిట్లేదు. కంపెనీలు రాష్ట్రం కోసం ఆగవండి, వెళ్ళిపోతాయి. వాళ్ళు కూడా కమిట్మెంట్స్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చాలా స్పష్టంగా మేము మీతో ఉన్నాం, అయిపోయింది, కలిసికట్టుగా పనిచేద్దాం, ఒక అద్భుతమైన రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకుందాం, ఫ్రేమ్వర్క్ పెట్టుకుందాం, ఆ ఫ్రేమ్వర్క్కి కొంచెం చట్టబద్ధత కూడా కల్పిద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం, మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధిని ముందరికి తీసుకెళ్దాం అని చాలా స్పష్టంగా డిస్కస్ చేశారు. వాళ్ళు కూడా ముందరికి వచ్చి ఒక అమరావతి కాదు రాష్ట్రంలో కూడా మొత్తం రాష్ట్రంలో మేము కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం, వేరే ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మీకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, ఇవన్నిట్లో కలిసికట్టుగా చేద్దామని వాళ్ళు ముందరికి వచ్చారు. సో గతంలో అమరావతి ఉండేది, ఇప్పుడు అమరావతి కాదు, అమరావతి కూడా చేద్దాం, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చారు, ముగ్గురు కలిసి చేద్దామని ఒప్పుకున్నాం. అమరావతి కాకుండా ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. మీరే చూస్తారు కదా, మీరే చూస్తారు. కృష్ణ, ఇప్పుడు ఎవ్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ క్రియేట్స్ మోర్ జాబ్స్ దెన్ ద జాబ్స్ ఇట్ రిమూవ్స్. వెరీ సింపుల్ లాజిక్ అమ్మా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూస్తే హిస్టరీ షోస్ దట్. కానీ హిస్టరీ కూడా ఏం చెప్తుందంటే ఏ దేశం అయితే ఆ మార్పు కోసం సిద్ధంగా ఉంటుందో, రెడీగా ఉంటుందో, ఆ దేశం ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందని. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ దిశగా ప్రపంచం మొత్తం వెళ్తుంది. అందుకే నేను యాప్షీ చైర్మన్ గారు చెప్పాను, మా ఏఐ ఎంఎల్ మన కరికులంలో కంపల్సరీ మ్యాండేట్ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా క్వాంటమ్ కంప్యూటర్ని తెప్పిస్తున్నారు. సో ముందు చూపుతో ఇండస్ట్రీ ఏ డైరెక్షన్లో వెళ్తుందో గేజ్ చేసుకొని దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ మొత్తం మేము క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు 1995లో గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్తో ఐటీ ఈ స్థాయికి వస్తుందని ఆనాడు ఒక్క టవర్తో మొదలైందండి ఐటీ రెవల్యూషన్, సైబర్ టవర్. ఇప్పుడు కూడా ఫోటోలు చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక టవర్ ఉంటుంది, ఒక సింగిల్ రోడ్ ఉంటుంది, చుట్టుపక్కల కొండలు ఉంటాయి, కొండలు గుట్టలు ఉంటాయి. ఈరోజు చూడండి అదే హైదరాబాద్, మెట్రో ఉంది, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చిన ఐఎస్బి, మైక్రోసాఫ్ట్, రెస్ట్ ఇస్ హిస్టరీ. రైట్? అట్లా ముందు చూపుతో ఏ ప్రభుత్వం అయితే యువతని ట్రైన్ చేసి ఫోకస్డ్గా చెప్పి ఇది డైరెక్షన్, ఇది మన భవిష్యత్ అని చెప్తారో దానివల్ల మనకు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. అది కానీ మన భారతదేశం మిస్ అవుతే వేరే దేశం గెయిన్ అవుతుంది. వన్ సెకండ్. కరెక్ట్. మేము ఐ థింక్ టెంటేటివ్గా సెప్టెంబర్ వీ విల్ బీ లాంచింగ్ టీసీఎస్ అండి. అంటే వాళ్ళు ఆల్రెడీ లొకేషన్ చూసుకున్నారు, ఫిట్ అవుట్స్ జరుగుతున్నాయి. కాగ్నిసెంట్ ఐ థింక్ అరౌండ్ అక్టోబర్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్. దెన్ క్యాంపెయిన్ కింద మేము తీసుకెళ్తాం. విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు పబ్లిక్. ఐ టేక్ యువర్ పాయింట్.
100% చాలా కఠినమైన యాక్షన్ ఉంటుంది. అది మేము సీరియస్గా తీసుకున్నాను, నిర్ణయించుకుని. గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచే డైరెక్షన్స్ ఇచ్చారు. ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ని దెబ్బతీసడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఎవరిని మేము వదిలిపెట్టాం, చాలా కఠినంగా తీసుకుంటాం. ఎందుకంటే ఒక్కసారి బ్రాండ్ పోతే ఎవరు రారండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే అనుభవం ఉన్న వాళ్ళు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిసిన వాళ్ళు, వాళ్ళంటే నమ్మరు. కానీ కొత్త కంపెనీ, ఒక స్టార్టప్ కంపెనీ, ఈరోజు ఏమైంది, స్టార్టప్ కంపెనీస్ 1 బిలియన్ నుంచి 100 బిలియన్ వాల్యుయేషన్కి వెళ్ళిపోతున్నాయి. అలాంటి కంపెనీస్ పట్టుకురావాలని వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, ఏంటిది ఇతర రాష్ట్రాలకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ప్రాబ్లం లేదు, ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలోనే ఏదైనా ఒక డౌట్ వస్తుంది కదమ్మా. అందుకే వీళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వీ విల్ నాట్ లెట్ దెమ్ గో.